श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तमूर्तिनं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। श्रीचन्द्रशेखरयतीन्द्रपरब्रह्मणे नमो नमः। మనం చెప్పుకుంటున్నటువంటి నడిచే దేవుడు అనేటువంటి గ్రంథాన్ని అనుసరించి చెప్పుకుంటున్నటువంటి శీర్షికలలో స్వామివారు ఎంతటి దయాపాత్రులో గొప్ప అనుభవం చెప్పారు. వరదాచార్యులు గారు అనేటువంటి ఒక గొప్ప వైష్ణవ సంప్రదాయానికి చెందిన భక్తుడు. ఏంటంటే స్వామివారికి ఎప్పుడూ మిత్రులు శత్రువులు అంటూ ఎవరు ఉండరు. భగవంతుడికి అందరూ సమానుడే. ఎన్టీజీ వరదాచార్యులు గారు అనేటువంటి ఆయన బందరు దగ్గర చిట్టిగూడూరు అనేటువంటి ఊరు వాస్తవ్యులండి. ఆయన ఎంఏ పట్టభద్రులు, ప్రఖ్యాత సంస్కృత పండితులు, కవులు కూడా. మద్రాసులో కుప్పుస్వామి శాస్త్రి గారు శిష్యుణ్ణి అని ఆయన చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. సరే, కొంతకాలం తర్వాత గాంధీగారి సహజ నిరాకరణోద్యమం ఫలితంగా స్కూల్లో ఉండేటువంటి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన ఊళ్ళో ఇంటి పక్కనే తానే స్వయంగా సంస్కృత కళాశాల ఒకటి పెట్టి కులమత విచక్షణ లేకుండా విద్యార్థులందరికీ చక్కగా సంస్కృతం బోధించినటువంటి గీర్వాణ భాషా పోషకుడు కూడాను ఆయన. సరే, కొంతకాలం తర్వాత భద్రాద్రి రామానుజం పునరుద్ధరణ సంఘం అనేటువంటి ఒక సంఘం ఏర్పడింది. అంటే స్వామి భద్రాచలంలో రామచంద్రమూర్తి ఆలయాన్ని పునరుద్ధరించడానికని ఒక కమిటీ ఏర్పాటు చేయగా అందులో ఉపాధ్యక్షులుగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారితో ఈయన కూడా సహకారం చేసేవారట. ఆలయోద్ధరణకు పాటుపడినటువంటి రామభక్తుడు కూడా ఈయన. అయితే ఆ సందర్భంలో భద్రాచలం రామచంద్రమూర్తి ఆలయం గర్భగుడి పునర్నిర్మాణం గురించి రకరకాల అభిప్రాయ భేదాలు వచ్చాయి. పూర్వమున్న గర్భగుడిని ఇంకా విశాలం చేసి పునర్నిర్మాణం చెయ్యాలనే వీరు, అంటే ఎవరెవరంటే కల్లూరి చంద్రమౌళి గారు, వరదాచార్యులు గారు, అంటే నిర్మాణ సంఘం ఈ కమిటీ తీర్మానిస్తే జనాల్లో ప్రజల్లో మరొక వర్గం దీన్ని ప్రతిఘటించింది. అలా చేయకూడదు, రామదాస్ ఏం కట్టాడో అదే కట్టాలని ప్రజలు అన్నారు. సరే, పత్రికలలో శాసనసభలో కూడా వాద ప్రతివాదాలు చాలా పెరిగాయి. తంజావూరు నుంచి ఆగమశాస్త్ర పండితులను కూడా పిలిపించి సంప్రదింపులు చేశారు. ఎలా అయినా రాజీ కుదరలేదు. చివరికి వ్యవహారం పరమాచార్య స్వామి వారి దగ్గరికి నివేదించడానికని ఉభయ పక్షాలు అంగీకరించి వారి దగ్గరకు వచ్చి వారి మాటే ఇంకా చివరగా అనుకుని వారు వాళ్ళ వాదాలను వినిపించారు. విశాలంగా కట్టాలని ఈ కమిటీ వారు, లేదా అలా కట్టకూడదని ఆ ప్రజల్లో ఉండేటువంటి వేలే వాళ్ళు, సంఘం వాళ్ళు చెప్పగా, అయితే స్వామివారు అన్నారట ఏమనంటే, భక్త శిఖామణి రామదాసు నిర్మించిన గర్భగుడి ప్రమాణం ప్రకారంగానే పునర్నిర్మాణం చేయడమే సమంజసం అని స్వామివారు చివరికి చెప్పారటండి. అయితే ఆ తీర్పు తమ వాదానికి అనుకూలం కాలేదని చంద్రమౌళి గారు, వరదాచార్యులు గారు ఇద్దరూ కూడా దానికి ఎదురు తిరిగి పాంచరాత్రాగమం వర్తించవలసిన భద్రాద్రి ఆలయ విషయంలో అద్వైత మత ప్రవర్తకులైన కామకోటి శంకరాచార్యుల వారు జోక్యం పనికిరాదని కొత్త ఆపేక్షణ తీసుకొచ్చి అంతటితో ఆగకుండా దీన్ని హైకోర్టుకు కూడా తీసుకెళ్లారటండి. కానీ పాపం కోర్టులో వీరి వాదన నెగ్గకపోగా చివరికి కోర్టు వారు ఏం చెప్పారంటే, భద్రాద్రి రామదాసు ఏ విధంగా అయితే కట్టాడో అదే విధానంలో గర్భగుడి కట్టాలి అని కోర్టు కూడా ఆదేశించడంతో ఇంకా అలాగే నిర్మాణం జరిగింది. సరే, కొంతకాలం గడిచిన తర్వాత వార్ధక్య దశలో బాగా వృద్ధులైపోయారు వరదాచార్యులు గారు. ఆయన వ్యాధిగ్రస్తుడై ఒకరోజు మాట కూడా పడిపోగా సగం రాత్రి అయిన తర్వాత డాక్టర్లు చూసి ఇంకా ఈయన బ్రతికే అవకాశం లేదని చెప్పగానే భూషయనం కూడా చేయించారు. తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేదంతా కూడా వరదాచార్యులు గారు స్వయంగా చెప్తున్నదిటండి. అదే ఇందులో రాశారు. స్వప్నంలో శ్రీ కామకోటి శంకరాచార్యుల వారు, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఆయనకు కనిపించి, భయపడకండి, మీకు ఇంకా ఆయుష్ తీరలేదు, కాబట్టి మీరేం భయపడాల్సింది లేదు, మీరు శుభ్రంగా, మీకు ఇంకా చాలా ఆయుష్ ఉన్నది అని చెప్పి అభయం ఇచ్చారట. గాఢ నిద్ర నుంచి లేచినట్టుగా తోచిందిటండి ఆయనకి. ఆయన కదలికలను చూసి మళ్ళీ వాళ్ళు ఆయన తిరిగి మంచం మీద పడుకోబెట్టారట. డాక్టర్ను పిలవగా డాక్టర్ ఆశ్చర్యం పోతూ గండం గడిచిందని 4-5 రోజులకి ఆయన ఆరోగ్యం మళ్ళీ కుదుటపడిందిటండి. కంచి స్వామివారు అప్పుడు బందర్లో ఉన్నారని తెలుసుకుని ప్రత్యేకంగా వరదాచార్యుల వారు వ్యాధి తగ్గిపోయిన తర్వాత బందరు వెళ్ళి స్వామివారిని సందర్శించి స్వామివారిని స్తుతిస్తూ ఎన్నో శ్లోకాలు రాసిన ఆయనకి వినిపించి ఆయన్ని వారింటికి ఆహ్వానించారటండి. స్వామివారు బయలుదేరి వీరింటికి కూడా వచ్చారట.
ఆయన కుమారుడిద్దరూ కూడా స్వామివారి యొక్క పల్లకిని కూడా మోసారటండి. అయితే పాంచరాత్రాగమానికి చెందిన మా వైష్ణవాలయం విషయంలో జోక్యం కలిగించుకోవడానికి అద్వైత మతాచారులకు అధికారం ఎక్కడిది అంటూ కంచి స్వామివారి గురించి వాదనకు దిగిన ఆ వరదాచార్యుల వారే మళ్ళీ ఆయన స్వయంగా ఆయన చెప్పారటండి, స్వామివారే నాకు ప్రాణదానం చేశారని స్వయంగా అంగీకరించారు. దీన్నే అభయం సర్వభూతే భుజో దదాంజేతత్ వ్రతం మమ, శరణ పొందినటువంటి వాళ్ళని అభయం ఇవ్వటమే తాన వ్రతంగా చెప్పుకున్నటువంటి రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు స్వామివారిని చాలా గొప్ప విషయాన్ని ఇవాళ మనకి చెప్పుకునేటువంటి అదృష్టం కలిగింది. అంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో చెప్పుకోవటం వినటం కూడా మన అదృష్టం. సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మార్పణమస్తు.